International Delhi Public School, Cherukupalli. Kindergarten to grade 10 and 11-12. CBSE curriculum. ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన భవన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉజ్వల భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చెరుకుపల్లి. మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే 6th to 10th IIT and NEET ప్రోగ్రామ్, అలాగే +1, +2 విద్యార్థులకు IIT and NEET ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ, AC డిజిటల్ క్లాస్ రూమ్స్, AC బస్ ఫెసిలిటీ, 3rd to 12th AC హాస్టల్, స్పేస్ అండ్ ఆస్ట్రానమీ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్, మాంటిసరీ ల్యాబ్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ రన్నింగ్ ట్రాక్, మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. సంప్రదించండి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆరేపల్లి రోడ్, పొన్నపల్లి గ్రామం, చెరుకుపల్లి మండలం, బాపట్ల జిల్లా. సెల్ 7799 7979 31 32 and 36. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో కూటమి నాయకురాలు కొమ్మనబోయిన రజని, కారంపూడి పద్మినీదేవి, బీజేపీ నాయకురాలు తదితరులు మాజీ మంత్రి ఆర్కే రోజా, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మనబోయిన రజని, కారంపూడి పద్మినీదేవి, బీజేపీ నాయకురాలు మాట్లాడుతూ, రోజా మీరు కూడా ఒక మహిళవై ఉండి సాటి మహిళను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. నిన్న మీరు మాట్లాడిన వ్యాఖ్యలు మహిళా లోకం తలదించుకునేలా ఉంది. మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా మీకు బుద్ధి రాలేదు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా మీ పార్టీ, మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ప్రజలు ఇవ్వలేదన్నారు. బహిరంగ సభల్లో కూటమి ప్రభుత్వ నాయకులని బూతులు మాట్లాడుతూ వాళ్ళ మీద అసభ్య పదజాలాలతో ఓపెన్ స్టేజింగ్ మీద ఎలా పడితే అలా వ్యాఖ్యానిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. రోజా, నువ్వు డిపాజిట్లు కూడా లేకుండా నువ్వు ఓడిపోయిన నగరిలో ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ నిన్ను చీగొట్టి నిన్ను గద్దెదించారు. గతం ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కూడా నువ్వు అసెంబ్లీలో హీనమైన మాటలు, నీచమైన కార్యాచరణలతోటి నాలుగులు చూపిస్తూ హెరిటేజ్ ఐస్ క్రీమ్ అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ, ఇంట్లో ఆడవాళ్ళ మీద విమర్శిస్తూ నోటికి వచ్చిన పాటు పడ్డావు. ఇప్పుడు కూడా నువ్వు అదే బాటలో నడుస్తున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. రోజా, నువ్వు సరిగా ఒక మహిళ అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు నీకు శిక్ష పెట్టారు బతికేమని. నీచమైన మాటలతో ఇలా చేస్తే నీకు కఠిన చర్యలు తప్పదు. నీకు మోసం లెక్క పెడతాం తప్పదు. ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ నిన్ను చీకొడుతున్నారు. నిన్ను ఒక మహిళగా కూడా పరిగణనలోకి తీసుకుంటలేదు. మా తెలుగు మహిళ అందరూ ఎవరైతే కూటమి ప్రభుత్వ నాయకులు, మహిళలు ఉన్నారో నిన్ను రోడ్డు మీద తరిగిపోతే రోజు దగ్గరకు వచ్చింది. ఏదైతే మాజీ మంత్రి రోజా గారి ఈ కూటమి నాయకులను మాట్లాడినారో, ఆవిడ ఈ వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నాయకుల వద్దకు తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం దిశగా కొనసాగుతూ ఉంటే అది వాళ్ళ పార్టీకి అందరికీ చాలా మంచిగా ఉండేది. కాబట్టి వాళ్ళు ఈరోజు డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోయారు. ఈ మహిళా లోకం అంతా రోజా మీరు అన్న మాటలు గమనిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఏదైతే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలన్నీ మానుకొని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలు తీర్చే దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈరోజు చీరాల నియోజకవర్గం రోజా చేసినటువంటి కూటమి నాయకుల మీద వ్యాఖ్యలు చేసినటువంటి ఆమె
అసలు ఏమాత్రం అర్హత ఉందని మీరు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మీకు అసలు బుద్ధి ఉందా? ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీకు, అయినా సిగ్గు లేకుండా నువ్వు కుటుంబ నాయకుల్ని ఏం చేస్తున్నారు? గాలినా కొడుకులనే మాట్లాడేది. నువ్వు ఇట్లాంటి నీచ రాజకీయాలు ఎందుకు చేస్తున్నావమ్మా? ప్రజల్ని ఇది చేయడానికా లేకపోతే ఏంటి నీ ఆలోచన? ఏంటి మీ ఆలోచనలు మార్చుకోవాలి. అసలు ప్రజలు కూటమి ప్రభుత్వంలో హాయిగా చక్కగా ఉన్నారు. ఇలాంటి నాయకులను పట్టుకొని గాలినా కొడుకు నువ్వు చేసే నీచ రాజకీయాలు మానుకోకపోతే మీకు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంది. ఈ ప్రజలు బుద్ధి చెప్పినా మీకు సిగ్గు అనేది లేదు. ఏం మాట్లాడాలి అసలు అనేది అర్థం. గాలినా కొడుకులు ఏంటమ్మా అసలు? నువ్వేం మాట్లాడుతున్నావు? అమరావతి రాజధాని వాళ్ళ మహిళల్ని అలాగే మాట్లాడావు. నువ్వేం మాట్లాడుతున్నావు? గాలినా కొడుకులు అందరు గాలినా కొడుకుల తల్లి ఏం నీకు సిగ్గుందా? నీకు శరం ఉందా? అసలు నువ్వు ఒక ఆడ మహిళ, రాష్ట్రం అంతా ఆడపడుచులందరూ నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మా కూటమి ప్రభుత్వం నీ మీద చర్యలు తీసుకొని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము. నీ మీద చట్టపరమైన చర్యలు. బాపట్ల జిల్లా పిట్నవరపాలెం మండలం చందూరు గ్రామంలో మాజీ ఉపసభాపతి కోన రఘుపతి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 ఎన్నికల్లో సూపర్ 6 పథకాలు ఇస్తామని, అందున మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామని ఇచ్చిన వాగ్దానం నేటికి అమలు కాలేదు. ఇచ్చిన హామీలు అన్ని మర్చిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతరుని నమ్మి ఓట్లేస్తే మన గొయ్యి మనం త్రవ్వుకున్నట్లే అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉచిత బస్ అంటే అది ఎక్కడంటే అక్కడ పోవచ్చు, ఎక్కేసేయచ్చు, పోయిద్దాం అనే పరిస్థితి కాదు. ఇవాళ చెప్తున్నాడు, ఆ రకంగా జిల్లాకి పరిమితం చేశాడు. ఆ జిల్లాకి పరిమితం చేసి ఆ ఉచిత బస్సును కూడా ఇంకా పెట్టలేదు. పెట్టినా అప్పుడే దాన్ని గాలి తీసేసాడు. బస్కి టైర్లో గాలి లేదు, ఆల్రెడీ గాలి లాగేసాడు. లాగేసి దాన్ని చెప్తానండి, ఇక మనకు అక్కర్లేదు అని మంచిది అనిపిస్తుంది అనమాట. ఓ ఆ బస్ మాకు అక్కర్లేదు అంటే అక్కడ కాదు, అక్కడ దానికి బస్సు అక్కడ ఉన్నటువంటి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది దృష్టిని తెలుసుకొని వాళ్ళతో జరుగుతున్నటువంటి ఈ విషయాల మీద ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ సంతృప్తి స్థాయి ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి మాటల్లో పడి కొంతమంది ఆ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి ఆ వేసిన తర్వాత జరిగినటువంటి పరిపాలన ఈ 19 నెలల కాలంలో మరి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? బాగుందా? సంతోషంగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు చేసిన పనులకు బాగుందా? ఏంటి వాళ్ళ పరిస్థితి? మనం ఏం చేయాలి? ప్రతిపక్షంగా మన బాధ్యత ఏంటి అనే దాని మీద ఈరోజు కొన్ని మాటలు ఆ మాటలు మాట్లాడకుండా దాదాపు ఇక్కడ కూర్చుంటే మన కనపడతా ఉంది ఎదుర్కొంట సచివాలయం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఆలోచనని, ఆశయాలని కొనసాగించడానికి ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ రకంగా పేదవాడి పక్షాన్ని నిలబడ్డాడు, ఏ రకంగా మరి బాపట్ల జిల్లా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారంటూ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాను దుయ్యబట్టారు. సమాజంలో బాధ్యత కలిగిన ఒక మహిళగా మాజీ మంత్రిగా ఈ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. సొంత చెల్లి తల్లి పైనే ఆ పార్టీ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసభ్య పోస్టులు పెట్టించిన ఘనత ఆయనది. ఈ తరహా రాజకీయాలు జగన్ కు ఆ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. ప్రతిపక్ష హోదా కూడా మీ పార్టీకి ప్రజలు ఇవ్వలేదనే పశ్చాత్తాపం లేదని, రాబోయే రోజుల్లో అసలు మీ పార్టీ అధికారంలోకి రాదని తెలిపారు. ఒక పక్క నుంచి కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఎలా అభివృద్ధి చేయాలి, నియోజకవర్గాలను కానీ అక్కడ ఉన్న ప్రాంతాలని చైతన్యపరచాలని మేము చూస్తుంటే, మాజీ మంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క వర్గానికి ఎలా తిట్టాలి, ఎలాగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలి అనే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రోజా గారు మాట్లాడిన మాటలు చూస్తే అసలు సమాజంలో ఇలా కూడా మాట్లాడొచ్చా,
ఇంత దరిద్రులు కూడా ఉంటారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి. వాళ్ళకి సంస్కారం లేదు, వాళ్ళ నాయకుడికి లేదు. ఎందుకు లేదంటే కనీసం సొంత చెల్లెలనే సంగతి తెలిసి మర్చిపోయి కూడా ఆమె రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి మాట మాట్లాడేటువంటి దరిద్రులు ఉంటే ఈరోజు ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు పెద్ద లెక్క ఉంది. అది ఆడ మనిషి అని మేము అనుకోవట్లేదు, అది రాక్షసి. ఎట్లా పడితే అలా మాట్లాడింది. ఇవాళ మొత్తం యావత్ ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా వరకు చాలా కోపంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా తన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా తన ప్రవర్తన, అతను ఏదైతే మద్యపాన విషయంలో కానీ లేకపోతే అనేకమైన విషయాల్లో మైండ్ గేమ్ ఆడుతూ కేవలం అతను ఆ యొక్క తాడేపల్లి పంపకే పరిమితం అయ్యి కొంతమందిని బరితెగించిన వాళ్ళు రోడ్ల మీద పంపించి ఇష్టానుసారంగా మాట్లాడించాడు. ఇదంతా కూడా ఎంత ఉప్పు తింటే అంత దావాద్రం అన్న విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. వదిలిపెట్టే ప్రశ్న అనేది వీళ్ళు. ఇప్పటికే కొంతమందిని లెక్క పెట్టి పంపించాం. వీళ్ళ ఎవరు కూడా ఎంత నోరు జారుతారో, ప్రజల్ని ఎంత పెచ్చరీలు మాట్లాడతారో దానికి 10 అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడో జరగబోయే విషయాలు చెబుతుంది ఇప్పుడు రోజా గారు. మేము అది చేస్తాం ఇది చేస్తాం రేపు పొద్దున గవర్నమెంట్ అయితే. ఇప్పుడు మా దగ్గర ఉన్న 4 ఏళ్ళ సంగతి ఏంటి? నువ్వు అది చేస్తే మేమన్నా ఇక్కడ ఏం దేనికున్నావు? ఇక్కడ నీ సంగతి కూడా తెలిసే పరిస్థితి. దరిద్రంగా ఆలోచిస్తే అంత బరితెగించిన మాటలు మాట్లాడతామంటే ఇది సమాజంలో ఏ కోవకు చెందిన ఆడ మనిషో సమాజం మొత్తం గుర్తించుకోవాలి, సమాజం ఆలోచించమని నేను చెప్తున్నాను. ఒక లేడీగా తను మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయో అది చూసిన P4 ద్వారా పేద ప్రజలు జీవన ప్రయాణం పెరుగుతుందని బాపట్ల ఆర్డీఓ గ్లోరియా అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో నల్లమోతు వారి పాలెంలో జరిగిన P4 సమావేశంలో ఆమె పాల్గొని బంగారు కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిపిఓ ప్రభాకర్ గారు మాట్లాడుతూ నల్లమోతు వారి పాలెంలో 57 బంగారు కుటుంబం గుర్తించినట్లుగా వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కరుణ్ జీవన్ మినిస్ట్రీస్ ద్వారా బియ్యము దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాస్, పిఆర్డి అయినంపూడి శ్రీనివాసరావు, ఎంఈఓ విజయశ్రీ, కార్యదర్శి బేగం, మాడ శ్రీనివాసరావు, ఇనకొల్లు పోలీసురావు తదితరులు పాల్గొన్నారు. మనం పిలవటం జరిగింది. అటువంటి వారు ఈ గ్రామంలో 8 మంది ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఏమీ ఆధారం లేక ఈ లిస్ట్ లో చేరకుండా ఉన్నట్లయితే అటువంటి పేరును కూడా కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెంలో నేను డిపిఓ గారు ఈరోజు కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెంలో నేను డిపిఓ గారు, ఎంపీడీఓ గారు, ఇతర మండల అధికారులు అందరూ కలిసి P4 మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇందులో ఈ గ్రామంలో బంగారు కుటుంబాలుగా 57 మందిని ఎంపిక చేయటం జరిగింది. అదేవిధంగా మార్గదర్శకులుగా 8 మందిని సెలెక్ట్ చేయటం జరిగింది. వీళ్ళందరిలో కూడా ఈరోజు గ్రామ సభ పెట్టి వాళ్ళ యొక్క కుటుంబ స్థితిగతులు అవన్నీ తెలుసుకుని వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళకున్న అవసరాలన్నింటినీ కూడా గవర్నమెంట్ తరఫున కానీ వాళ్ళని అడాప్ట్ చేసుకున్న మార్గదర్శులు కానీ వాళ్ళ అవసరాలు తీర్చి పేదరికం లేకుండా ఈ గ్రామంలో కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి ఈ P4 ద్వారా ఈ బంగారు కుటుంబాలన్నీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎవరు కూడా ఆర్థికంగా కానీ ఇంకే విధంగా కానీ సరైన గైడెన్స్ లేని వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు లేకుండా చేయటానికి సమూలంగా పేదరికాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టి ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేసి వీరందరినీ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీని పరిశీలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా మార్గదర్శులు ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 ఈ కార్యక్రమం కింద ఎవరైతే పేదలు ఉన్నారో 20%, ప్రతి గ్రామంలో కూడా 20%, ఎవరైతే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నారో 10%, వీళ్ళను పేదరికంలో ఉండే ఈ 20%ను బంగారు కుటుంబాలుగా గుర్తించి వీరి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా గుర్తించుకొని వాళ్ళకి ఈ ఎవరైతే మార్గదర్శిగా ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళకు సహాయం చేయడం, అంటే కేవలం ఆర్థికంగా కాకుండా ఏవైతే గవర్నమెంట్ నుంచి ఉండే స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ
పిల్లలకు అవసరాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, వారి యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో గుర్తించి వాటిని ఒకేసారి కాకపోయినా కూడా అవన్నీ కూడా ఏ అవసరాలు ఎప్పుడు తీర్చాలో వాటి మార్గదర్శక సహకారంతో తీర్చేదానికి, ఆర్థికంగా వీళ్ళందరినీ కూడా మెరుగుపెట్టేదానికి, అభివృద్ధి చెందేదానికి. నరసరావుపేట మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో జామియా మసీద్ వద్ద 10 లక్షల ఎంపీ నిధులతో మైనార్టీల కోసం లైబ్రరీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అంజుమన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. నరసరావుపేట మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. కార్యకర్తలు, నాయకులు సమష్టి కృషితో స్వచ్ఛ సర్వేక్షణలో మున్సిపాలిటీకి స్టార్ 1 ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. వాళ్ళందరం కూడా నరసరావుపేట పట్టణం మరి మరొకటి దగ్గర జామియా మసీద్ దగ్గర, అదేవిధంగా అంజుమన్ కాంప్లెక్స్ లో ఉన్నాం. ఇక్కడ ఇస్లామిక్ లైబ్రరీ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయలతోటి ఎంపీ గారి ఫండ్స్ నుంచి తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మరి దీనికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మున్సిపల్ కమిషన్ గారు కూడా దీనికి మరి పరిమితి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ముస్లిం మైనార్టీ సోదరులు బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో, ముస్లిం మైనార్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ కానీ, ఐఐటి కాలేజీ కానీ, అదేవిధంగా డిగ్రీ కాలేజీ పెత్తరుగుపాలెంలో ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ కానీ, ఇవన్నీ కూడా దగ్గరుండి ఉమ్మడి కుటుంబం చేయడం జరిగింది. గడిచిన 5 ఏళ్ళు వ్యవస్థలన్నీ కూడా పాడైపోయినాయి. మరి ఇక్కడే మరి అంజుమన్ కాంప్లెక్స్ కానీ, జామియా మసీద్ కానీ ఇవన్నీ కూడా మరి పతనావస్థ చేరినాయి. కాబట్టి ఈ ఉమ్మడి కుటుంబం ఏర్పడిన కొత్త కమిటీ ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి కమిటీ వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్జిఓ కాలనీలో కూడా ఒక 12 లక్షలతోటి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది, సీసీ రోడ్డు. దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరి మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా నేను స్ట్రైక్ విరమించారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో వాళ్ళకి జీతాలు కూడా పెంచడం జరిగింది. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి 3,500 రూపాయలు జీతాలు పెంచడం జరిగింది. కాబట్టి వాళ్ళ కార్మికులు, మున్సిపల్ కార్మికులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైనా ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం రెండు దగ్గరుండి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా ఉన్నారు. వాళ్ళ మున్సిపాలిటీలో మనం పడిన కష్టం గడిచిన సంవత్సరం నుంచి కూడా డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో ఏర్పడిన కమిటీల ఆధ్వర్యంలో అభివృద్ధి ముందుకు సాగుతుంది. ఈరోజు గ్రంథాలయం కొరకు, ఇస్లామిక్ గ్రంథాలయం కొరకు మన డాక్టర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి 10 లక్షల నుంచి 20 లక్షల దాకా గ్రాంట్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు మంచి తరుణంగా అభివర్ణించాలి. ఇది డాక్టర్ గారు సారథ్యంలో రేపు అతి త్వరలో ఇంకా అనేక ముస్లిం అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నవి. అవి కూడా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 7 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేక అంజుమన్ వ్యవస్థలు కానీ, ముస్లిం కమ్యూనిటీకి కానీ ఎటువంటి అభివృద్ధులు జరగలేదు. ఇప్పుడే జామియా మసీద్కి సంబంధించిన సింహద్వారం కూడా, గేటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇస్లామిక్ గ్రంథాలయం కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. రేపు కాంప్లెక్స్ కూడా అతి త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇంకా అనేక ముస్లిం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మా డాక్టర్ గారి సారథ్యంలో. రైతులందరూ పంటల బీమా పథకంను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని శ్రీలలిత అన్నారు. మండలంలో గోగులపాడు కొనకంచివారికి పాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ రైతులందరూ పంటల బీమా పథకంను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు బ్యాంకులో పంట రుణమో తీసుకుని ఉంటే లోనులోనే నగదు జమ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఎప్పుడైనా నగదు జమ చేసుకునేటప్పుడు లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో ఏదో ఒక టైంలో మీ బ్యాంక్ వేరే మిత్ర ఈకేవైసీ కంప్లీట్ చేసేస్తున్నారు. అట్లా అరువులు జడతానంతా రెడీ. 15 ఏ టైంలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అని తక్కువబడింది. అంటే మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకోవడానికి మా లాభం. కానీ మీకు జిఎస్డబ్ల్యూ సర్వీస్ అవ్వలేదు కాబట్టి మీరు అర్హులు కాదని అట్లా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒకే కుటుంబంలో కనుక ఇద్దరికి పొలాలు ఉంటే కనుక మీరు విడిపోయి ఉంటారు. ఫస్ట్ గతంలో మీకు రమేష్ ఒక 10 మంది చేత 12 మంది చేత ఒక రోజు వేయించుకొని తర్వాత నుంచి ఈకేవైసీ వేయించుకోలేదు. అలానే ఈకేవైసీ వేయించుకోకపోతే మాచవరం, కడ్లమూడి వారిపాలెం, పరగడ్చెర్ల, తుంగపాడు ఇట్లాంటి చోట జరుగుతుంది. అట్లాగా సేంద్రీయ వ్యవసాయం అనేది ఒక్కొక్క విలేజ్ మొత్తం మీ భూమిలో కనుక మీ ఆధార్లో మార్పులు చేర్పులు జరిగినవి కొత్తగా ఆధార్ ఎక్కించుకున్నాను అమౌంట్ పడుతుంది. కాకపోతే
కొంతమందికి గతంలో వాళ్ళు మీరు కనుక నేను ఇందాక చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రాదు. కాకపోతే ప్రభుత్వం వాళ్ళు లిస్ట్ వాళ్ళని రెడీ చేసుకునేటప్పుడు ఎవరో చేసే వాళ్ళు దొరుకుతూనే ఉంటారు. సగం పూర్తిగా చేయక్కర్లేదు. మీరు అది వాడండి, ఇది వాడండి, ఖర్చు తగ్గింది, పొలం బాగుంటుంది. ఆ 3-4 కిలోలు మాత్రమే వరకైతే ఇవే. ఈ రోజు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని గోగుల్పాడులో నిర్వహించడం జరిగింది. ఈ రోజు కార్యక్రమంలో రైతులందరికీ అన్నదాత సుఖీభావాలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి గ్రీవెన్స్ ని ప్రభుత్వం వారు ఈ నెల 23వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరైనా పెట్టుకోదలుచుకున్న వాళ్ళు ఉంటే పెట్టుకోమని వివరించడం జరిగింది. అదేవిధంగా పంట సాగు హక్కు పత్రాలు ఎవరైనా అర్హులైన వాళ్ళందరూ సంబంధిత BRO గారిని కలిసి CCRC కార్డుని తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పంట బీమా పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆ పంట బీమా పథకాన్ని మన జిల్లాకి ధాన్యాలైన కందులు, మినుములు, పెసలు మరియు వరి ఎర్రమిరప పంటలకి ఎంపిక చేయడం జరిగిందని తెలిపి దాంతో పాటు వాటి ప్రీమియం వివరాలని రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా వరిలో యాజమాన్య పద్ధతులు, మిరపలో యాజమాన్య పద్ధతులు, వరిలో విత్తన శుద్ధి, నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. గ్రామంలోని రైతులందరూ ఇక రాబోయే రోజుల్లో పొగాకు నల్లబర్లి పంటను ప్రభుత్వం వారు పండించవద్దని చెప్పారు కనుక ఈ సంవత్సరం ఏ రైతులు నల్లబర్లి పంటను పండించొద్దని తెలియజేయడం జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఒప్పిచర్ల వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ సలహాదారులు పర్యావరణవేత్త అంకారావు సలహా మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒప్పిచర్ల గ్రామంలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. కారంపూడి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ రవికుమార్, ఒప్పిచర్ల గ్రామం పెద్దల కొండపల్లి అప్పారావు, పావులూరి కోటేశ్వరరావు, శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఒప్పిచర్ల హనుమంతరావు మాస్టర్ పాల్గొని చారిటీ తరపున పాఠశాలలో ఉన్న 300 మంది విద్యార్థులకు ఒక్కొక్క మొక్కను పంచి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.